సాటి మనిషిని ఎలా గౌరవించాలని రకరకాలుగా ఎదిగారు, ఎక్కడా దొరకలేదు. చివరికి ఒక కంక్లూజన్కి వచ్చాడు. మనిషిని దేనిని బట్టి గౌరవించాలి? కలర్. మనిషిని దేని బట్టి గౌరవించాలి? ఫిట్నెస్. మనిషిని దేన్ని బట్టి గౌరవించాలి? వాడు ఉండే నివాస స్థలం. మనిషిని దేనిని బట్టి గౌరవించాలి? వాడు ఆస్తుపాతులు. మనుషుని దేని బట్టి గౌరవించాలి? వాళ్ళ పితరుల వంశ చరిత్ర. మనిషిని దేని బట్టి గౌరవించాలి? ఇలా అర్థాలన్నీ ఎదిగారు. చివరికి ఒక అండర్లైన్ చేసి రాశారు, మనిషిని ఎందుకు గౌరవించాలంటే వాడు మనిషి గనుక, అందుకే గౌరవించాలి. వాడిని ఎందుకు గౌరవించాలి? ఈ కోట్ల జీవరాశుల మధ్య మనిషి తెలివైనడు, అందుకు గౌరవించాలి. ఈ లెక్కలేని జీవరాశుల మధ్య మనిషి భిన్నమైనవాడు, అందుకు గౌరవించాలి. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి జంతువుల మధ్య, జీవుల మధ్య మనిషి జంతువు లాంటి వాడు కాదు, వికాసం ఉన్నవాడు గనక గౌరవించాలి. మనిషిని మనిషిగా గౌరవించడమే మనిషికున్న డిగ్నిటీ అన్నారు.